ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్. యూరిన్ పైప్ని టచ్ చేయకుండా కాళ్ళ నుంచి ఒక చిన్న పిన్ హోల్తో రక్తనాళాల ద్వారా వెళ్ళి ఇమేజింగ్ వాడుతూ ప్రాస్టేట్కి వెళ్ళే రక్తనాళాల ద్వారా ట్రీట్మెంట్ చేయడం చూస్తుంటాము. దాంట్లో ప్రాస్టేట్కి వెళ్ళే రక్తనాళాల్లో ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాంటి ఎంబోస్పియర్స్ అని అంటాము. ఈ ఎంబోస్పియర్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ప్రాస్టేట్కి వెళ్ళే రక్త సరఫరా ఆగిపోయి ప్రాస్టేట్ సైజ్ తగ్గి అబ్స్ట్రక్షన్ తగ్గుతుంది. ఒక 3 నుంచి 4 వారాల తర్వాత ఈ పేషెంట్స్కి యూరినరీ సిమ్టంలో రిలీఫ్ వస్తుంటుంది. అండ్ ఒక 5 నుంచి 10 ఏళ్ళు దాకా ఈ ట్రీట్మెంట్ పనిచేయచ్చు పేషెంట్స్కి. ఒకవేళ అవసరమైతే ఫ్యూచర్లో రెండోసారి కూడా పిఐఈ చేయించుకునే ఆప్షన్ ఉంటుంది పేషెంట్స్కి. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ప్రతి ప్రాస్టేట్ వాపు ఉండే పేషెంట్కి సూటబుల్లా కాదా అనేది కానీ చూస్తే అది కాకపోవచ్చు. పిఐఈ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ప్రాస్టేట్ 45 నుంచి 50 గ్రామ్స్ వరకు ఉండాల్సి ఉంటుంది. దానికన్నా చిన్న ప్రాస్టేట్స్కి పిఐఈ చేస్తే ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ప్లస్ యూరిన్ స్పీడ్, యూరోఫ్లమేటరీలో యూరిన్ స్పీడ్ బాగుంటే కూడా 15 నుంచి 20 పైన కానీ స్పీడ్ ఉంటే అలాంటి పేషెంట్స్కి కూడా ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇమీడియట్గా అవసరం ఉండదు. పిఐఈకి అప్పర్ సైజ్ లిమిట్ లేదు. గ్రంథి ఎంత పెద్దదైనా ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ బాగా పనిచేస్తుంది. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఎస్పెషలీ యంగ్ మెన్ ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో, వాళ్ళు సెక్షువల్ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకుంటారో అలాంటి పేషెంట్స్కి చాలా ఎఫెక్టివ్ థెరపీ. ఎందుకంటే దీంట్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ అండ్ వీర్యం రివర్స్ అవ్వడం కానీ ఇది చాలా తక్కువ శాతం చూస్తుంటాము. ఒకవేళ ఉన్న ప్రొసీజర్ తర్వాత 2-3 వారాల వరకు కొంతమంది పేషెంట్స్కి వీర్యం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అది కూడా రికవర్ అయిపోవచ్చు.